క్యాన్సర్ వంటి మహమ్మారికి నిజంగా హోమియోపతిలో క్యూర్ ఉందా అంటే చాలా మంది నమ్మకపోవచ్చు. सो कैंसर फर्स्ट ऑफ ऑल इज ऑन द राइज. इतने कैंसर केसेस जो हम देख रहे हैं, ये बढ़ाव क्यों आया है? तो कैंसर वार्ड में कई सारी बीमारियों का एक ग्रुप है. तो कॉन्टिन्यूअस स्ट्रेस, अननोन फियर, वो स्ट्रेस का नेगेटिव इफेक्ट हमारे सेल्स पे पड़ता है. ఒక హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఎంతో నమ్మకం ఉండాలి వ్యవస్థ మీద, విధానం మీద. మనం వాడేటువంటి ఓవర్ యూజ్డ్ మెడిసిన్స్ వల్ల మన డెఫిషియన్సీస్ కానివ్వండి బాడీలో, ఇవన్నీ కూడా క్యాన్సర్కి రెస్పాన్స్. ఫస్ట్ మనం వీక్ అయిన తర్వాతనే होम्योपैथी वाड़ने वलना कैंसर राकुंडा కూడా చేసుకోవచ్చు. तो ट्यूमर होता है तो उसको निकालना पड़ता है. तो होम्योपैथी में जहाँ तक मैं जानती हूँ सर्जरी तो नहीं होती है. इफेक्ट ऑफ कैंसर उसकी अलग दवा है, सर्जरी के बाद आए हैं उसके लिए अलग मेडिकेशन है. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కి మనం ఓవర్ మెడికేషన్ తీసుకొని ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడి బాడీని డిస్టర్బ్ కండిషన్ లోకి తీసుకెళ్ళి దెన్ ఫిజియలాజికల్ గా బాడీ డిస్టర్బ్ అయిపోయి దెన్ మెంటల్ ఇంపాక్ట్, ఈ మూడే రీజన్స్ వల్ల బాడీ అనేది ఒక అన్కంట్రోలబుల్ క్యాన్సర్ కండిషన్ లోకి వెళ్తుంది. What symptoms should people look out for to measure their wellness? इम्यूनिटी डाउन तो फिर कैंसर क्या कोई भी बीमारी आप హోమియోపతి వైద్య విధానంలో బెస్ట్ పార్ట్ ఏంటి చెప్పనా సార్? డైరెక్ట్ గా క్యాన్సర్ ఒక రోజుకి రాదు. హోమియోపతి విషయానికి వస్తే క్యాన్సర్ అనేది ఒక భయంకరమైన జబ్బు కానే కాదు. ఈ మనిషిని ట్రీట్ చేయడం వల్ల జబ్బు ఆటోమేటిక్ గా మనిషి ట్రీట్ చేసుకుంటాడు. దట్ ఈస్ ద సీక్రెట్ ఇన్ హోమియోపతి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హోమియోపతి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ స్పెషల్ సిరీస్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ సుమన్ టీవీ, పవర్ ఆఫ్ హోమియోపతి. ఆరోగ్యకరమైన జీవితంతో 120 సంవత్సరాలు బ్రతికే మార్గాలు ఏమిటి అని అన్వేషించే మనిషి ప్రయత్నం కంటిన్యూ అవుతూనే ఉంది. కానీ మనకి విచారకరమైన విషయం ఏంటంటే రీసెర్చ్ అంతా జరుగుతున్న క్రమంలో చాలా వరకు అవయవాలకి మందులు వేస్తున్నాం కానీ మనం వ్యాధులకు మందులు వేస్తున్నాం కానీ మనిషి ఈ అవయవాల సమూహం అనే ఒక విషయాన్ని మనం మర్చిపోతున్నాం. అవయవాలు, మనిషి మనసు, ఆలోచనలు ఇవన్నీ కలిస్తేనే కదా లైఫ్ ఎనర్జీ అన్న విషయం మర్చిపోయి సాగుతున్న ఒక ప్రక్రియ. మరోవైపు సమిష్టిగా అసలు మనిషికి మందు వేసి 120 సంవత్సరాలు హాయిగా బతికించవచ్చు, ప్రివెంట్ చేయవచ్చు వ్యాధుల్ని. క్యూర్ లేని దీర్ఘకాలిక వ్యాధులకు కూడా ఇదిగో క్యూర్ అని చెప్తోంది ద పవర్ ఆఫ్ హోమియోపతి. ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ విషయం మాట్లాడబోతున్నాం. క్యాన్సర్ వంటి మహమ్మారికి నిజంగా హోమియోపతిలో క్యూర్ ఉందా అంటే చాలామంది నమ్మకపోవచ్చు. కానీ ఆ వ్యాధి బారిన పడి ట్రీట్మెంట్ పొంది బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని మనం యూజువలీ పలకరించాం. ఇవాళ అటువంటి ఒక గొప్ప వైద్యుడిని కలవబోతున్నాం. అలాగే ఈ సిరీస్కి పవర్ ఆఫ్ హోమియోపతి గురించి చెప్పడానికి మనతో పాటు దీనికి కర్త కర్మ క్రియ అయిన డాక్టర్ ఏఎం రెడ్డి గారు అందరికీ సుపరిచితులు. డాక్టర్ కేర్ హోమియో ద్వారా ఎంతోమందికి ఆటిజం, ఇంకా ఎన్నో అలర్జీస్, రకరకాల సమస్యలకి వారు పరిష్కారాలు చూపుతూ వచ్చారు. బట్ వీ హ్యావ్ అ గెస్ట్ విత్ అస్ స్పెషలీ టుడే, డాక్టర్ గౌరీశంకర్ గారు, హూ ఇస్ అన్ ఆంకాలజిస్ట్. అంటే ఆంకాలజిస్ట్ ఎందుకంటే క్యాన్సర్ స్పెషలిస్ట్ ఇన్ హోమియోపతి. ఎప్పుడైనా విన్నారా? ఇదిగో విందాం రండి. सर नमस्कार. जी बहुत खुशी हो रही है आपसे मिलकर. मुझे भी बहुत अच्छा लगा. नमस्कार सर. सो कैंसर फर्स्ट ऑफ ऑल इज ऑन द राइज. इतने कैंसर केसेस जो हम देख रहे हैं, इतना ये बढ़ाव क्यों आया है सर? कैंसर का जो बढ़ाव आया है, अगर देखा जाए तो एक रिपोर्ट के हिसाब से हर 4 में से 1 बंदा जो है वो कैंसर के लिए प्रोन है. आज कैंसर, पहले बीमारी क्या है? कैंसर एक तरह का, अगर कैंसर वार्ड में कई सारी बीमारियों का एक ग्रुप है जिसमें जेनेटिकल म्यूटेशन हो जाता है, जिसकी वजह से बहुत सारी बीमारियां होती हैं. और कैंसर क्यों हो रहा है, या देखा जाए तो आजकल बीमारियां भी बहुत ज़्यादा हो रही हैं और वो कॉमन बीमारियां ही आगे जाके कैंसर का रूप ले रही हैं जी. तो उसके लिए कई चीज़ें रिस्पॉन्सिबल है मैम. सबसे पहला जो सबसे इम्पॉर्टेंट पार्ट है, लाइफस्टाइल है, हमारे जो इमोशंस हैं, हमारा जो डाइट है, जो हम खाना खा रहे हैं, जो फूड है हमारा, वो सब में ना कार्सिनोजेनिक एजेंट ज़्यादा है. स्पेशली अगर बात करें, मेरा जो एक्सपोजर है पेशेंट को लेके कैंसर का, तो कैंसर बीमारी और कैंसर बीमारी का ट्रीटमेंट, ये 2 जो पार्ट है वो अलग अलग है. कैंसर की बीमारी जो है वो स्टार्ट होती है तब जब हम, सबसे पहले हमारे इमोशंस जब ट्रिगर्ड होते हैं उसको लेके, और इमोशंस में बात करेंगे तो कॉन्टिन्यूअस स्ट्रेस पहला रीज़न है. दूसरा अननोन फियर, सही तरीके से चीज़ों का पता नहीं होना. वो जो स्ट्रेस है, वो स्ट्रेस का नेगेटिव इफेक्ट हमारे सेल्स पे पड़ता है, और उसमें उसको जो कैटलिस्ट का काम करते हैं हमारी लाइफस्टाइल. आजकल का जो लाइफस्टाइल है बिल्कुल वेजिटेटिव लाइफस्टाइल हो गया है. इमोशनली बिल्कुल ड्राई हैं हम लोग, चीज़ों की समझ नहीं है हमें, और ये सारे फैक्टर्स कैंसर को एक तरह से बहुत ज़्यादा बढ़ावा दे रहे हैं. और आने वाले टाइम में कैंसर एक महामारी की तरह रहेगी. मतलब 4 में से अब 1 से और भी बढ़ेगा सर? बढ़ेगा. आने वाले टाइम में कैंसर के पेशेंट बहुत ज़्यादा होने वाले हैं, क्योंकि सारी बीमारी का जो कॉम्प्लेक्स रिजल्ट है वो कैंसर ही है. एक जानलेवा बीमारी कैंसर है और इतने अदर सिस्टम्स ऑफ मेडिसिन है,
उनको पार करते हुए अगर होम्योपैथी के पास आना है किसी को, तो क्या एक्सपीरियंस हुआ होगा उनको? किन सवालों के साथ वो आते हैं आपके पास? हमारे पास पेशेंट फर्स्ट स्टेज में नहीं आते, सेकंड स्टेज में नहीं आते हैं। हमारे पास पेशेंट तब आते हैं जब हर जगह ट्राई कर लिया और वहाँ से उनको जब नेगेटिव रिस्पॉन्स मिला, तो वो कहते हैं कि चलिए होम्योपैथी भी ट्राई कर लेते हैं। उस सारे कंडीशंस में भी हम पेशेंट को बहुत अच्छा रिजल्ट देते हैं, क्योंकि होम्योपैथी में कैंसर पेशेंट को देखने का या किसी भी पेशेंट को देखने का एक स्पेसिफिक पैटर्न है। होम्योपैथी डायरेक्टली पैथोलॉजी को कवर नहीं करती है। अगर बीमारी है तो बीमारी जिस बंदे को है, बीमारी के लिए कोई एक कॉजेटिव फैक्टर रिस्पॉन्सिबल नहीं होता है। तो और जगह बीमारी पे फोकस करते हैं, वो डिजीज सेंट्रिक ट्रीटमेंट देते हैं। और जब हमारे यहाँ पेशेंट आता है तो सब जगह ट्राई करके आता है। किसी ने पेशेंट के इमोशंस का ख्याल नहीं रखा, किसी ने पेशेंट के कंडीशंस का ख्याल नहीं रखा। आधे से ज़्यादा पेशेंट तो उस कैंसर के नाम से डर कर आते हैं हमारे यहाँ, और डर का फाइनल स्टेज होता है कि अब चलिए होम्योपैथी भी ट्राई कर लेते हैं। उस एडवर्स सिचुएशन में भी हम लगभग हर पेशेंट को सिम्टोमेटिकली रिलीफ दे देते हैं। पेशेंट की लाइफ बढ़ जाती है, क्योंकि पेशेंट कीमो रेडियो कराने के बाद जब हमारे पास आता है तो उसके इम्यूनिटी इतनी स्ट्रांग नहीं होती कि हम उसको डायरेक्टली बहुत जल्दी उसको रिकवर कर पाएँ, लेकिन उसकी रिकवरी भी बहुत फास्ट होती है एज कंपेयर टू अदर मेडिकल सिस्टम। ఇన్ని ఇతర విధానాలని దాటుకుని ఒక లైఫ్ థ్రెటనింగ్ ఇల్నెస్ తోటి ఒక హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఎంతో నమ్మకం ఉండాలి వ్యవస్థ మీద, విధానం మీద. అవును లేదు వాళ్ళకి వేరే అనుభవాలు కూడా అయి ఉండాలి. అవును అది ఏమిటని అడిగాను సార్. డాక్టర్ ఏం రెడ్డి గారు మీరు చెప్పాలి. జనరల్ గా క్యాన్సర్ అంటేనే ఫస్ట్ భయం మొదలవుతుంది వాళ్ళకి. అంటే వాళ్ళకి డౌట్ తోటి ఆ భయం మొదలవుతుంది. జనరల్గా ఈ క్యాన్సర్ కేసెస్ అన్నీ కూడా మా హోమియోపతిలో వచ్చే క్యాన్సర్ కేసెస్ కనుక గౌరీశంకర్ గారు కొన్ని వందల కేసులు క్యాన్సర్ కేసెస్ ఢిల్లీలో ట్రీట్ చేయడం జరిగింది. సో ఇక్కడికి మన హైదరాబాద్కి మంత్లీ ట్వైస్ విజిట్ చేయడం జరుగుతుంది. సో ఇటువంటి క్యాన్సర్ కేసెస్ తెలుగు స్టేట్స్లో ఎక్కువ ఉన్నాయి. ఎందుకు తెలుగు స్టేట్స్లో ఎక్కువ ఉన్నాయి అనే దానికి వెళ్తే, మన మెడికేషన్స్లో మనం వాడేటువంటి ఓవర్ యూజ్డ్ మెడిసిన్స్ వల్ల మన డిసీజెస్ సప్రెస్ కావడం వలన మనం ఇంటర్నల్గా ఒక గట్ ఇష్యూస్ కానివ్వండి, ఒక డెఫిషియన్సీస్ కానివ్వండి బాడీలో, ఇవన్నీ కూడా క్యాన్సర్కి రెస్పాన్సిబుల్ అవుతాయి. ఫస్ట్ మనం వీక్ అయిన తర్వాతనే, ఆ తర్వాత ఏదైనా ఎమోషనల్ అటాక్ అయినప్పుడు, ఎమోషన్ అంటే ఏదైనా ఫైనాన్షియల్ లాస్ కానివ్వండి, ఏదైనా ఇంట్లో ఎవరైనా చనిపోవడం కానివ్వండి, లేదంటే కనుక ఇంట్లో బాగా భార్యను వేధించడం కానివ్వండి, ఒక భయంతో కానివ్వండి, లేదంటే కనుక భర్తకి ఏదైనా ఒక వర్రీ కానివ్వండి, పిల్లల గురించి టెన్షన్ కానివ్వండి, విపరీతమైన టెన్షన్స్ ఏదైతే ఉంటాయో ఇక్కడ బాడీలో వీక్ ఉండి, బాడీలో డెఫిషియన్సీస్ ఉండి, దెన్ ఎమోషనల్ ఇంపాక్ట్ అయినప్పుడు కంపల్సరీ బాడీ అనేది ఒక అన్కంట్రోలబుల్ సిస్టంలోకి వెళ్తుంది. అంటే ఇంకా అది క్యూరింగ్ కి, హీలింగ్ కి, దానికి అసలు ఓపెన్ గా ఉండదు. అంటే కనుక వీక్ అయిపోతుంటుంది. ఆ ప్రాబ్లం వల్ల హ్యాంగ్ అయిపోయింటారు. హ్యాంగింగ్ కాన్ఫ్లిక్ట్ అంటారు. అంటే కనుక మనకు అదే ప్రాబ్లం గురించి ఆలోచించుకొని మెంటల్గా వీక్ కావడము, ఫిజికల్గా డెఫిషియన్సీస్తో డ్యామేజ్ జరగడము, బాడీ అనేది ఒక అన్కంట్రోలబుల్ సిస్టంలోకి వెళ్తుంది. క్యాన్సర్ అంటే ఏంటి? ఫిజికల్గా ఒక అన్కంట్రోలబుల్ సెల్యులర్ గ్రోత్, అంటే కనుక స్ప్రెడ్ కావడం హోటల్ బాడీ, దట్ ఈస్ జనరల్గా కనుక దాన్ని క్యాన్సర్ అంటాం. సో ఇటువంటివన్నీ మనం క్యాన్సర్ ట్రీట్మెంట్ ఈ వేరే మెడిసిన్స్ వాడేదానికంటే కూడా మన సిస్టమ్ని ఇమీడియట్గా, చాలామంది హోమియోపతి స్లో అంటారు. హోమియోపతి ఈజ్ నాట్ అట్ ఆల్ స్లో. హోమియోపతి స్లో కానే కాదు, వెరీ ఫాస్ట్ మెడికేషన్. బట్ డాక్టర్ కరెక్ట్ మెడికేషన్ ఇచ్చినప్పుడు క్యాన్సర్స్ కానివ్వండి, ఎర్లీ క్యాన్సర్స్ కానివ్వండి, ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు. ఇందాక గౌరీశంకర్ గారు చెప్పినట్టు లేట్గా ఎన్నో అలోపతి డాక్టర్స్ని తిరిగేసి అంత బాడీని అంతా ఒక డ్యామేజ్ కండిషన్లోకి తీసుకెళ్ళి లాస్ట్ చేతులు ఎత్తేసి సార్ ఏదో ఒకటి చేయండి అని హోమియోపతి దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం మనం లైఫ్ పెంచడానికి కొంచెం బెటర్ చేయడానికి పనికి వస్తాయి. కానీ అదే కేసు ఎర్లీ స్టేజ్లో వస్తే ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు. హోమియోపతి వాడడం వలన ప్రివెన్షన్, అంటే ఇంకా క్యాన్సర్ రాకుండా కూడా చేసుకోవచ్చు. అంటే నార్మల్ వేరే హెల్త్ ఇష్యూస్ అంటే ఇంకా హోమియోపతి వర్క్స్ ఫర్ టోటల్ హోలిస్టిక్ వే. అంటే జెనెటిక్స్ లో కూడా వాళ్ళకు ఉంటే కూడా దాన్ని క్యాన్సర్ గా ఒకప్పుడు మనకి క్యాన్సర్స్ చాలా తక్కువ ఉండేవి. అసలు క్యాన్సర్ కేసెస్ అంటే అసలు ఊరికి ఒక్కరు కూడా ఉండేవాళ్ళు కాదు. అవును. गांव में एक भी नहीं रहते थे कैंसर केसेस. हाँ, एक भी नहीं था. अभी क्या हो रहा, पूरा गांव में 10 केसेस, 20 केसेस, बिल्कुल. 20 केसेस, 30 केसेस. क्यों बोले तो बिकॉज ऑफ वी अब्यूज्ड मेडिकेशंस. మన సిస్టమ్ మనం వీక్ చేసుకొని బాడీని ఒక ప్లస్ ఈ సోషల్ టెన్షన్స్ తోటి, ఇప్పుడున్నటువంటి మోడర్న్ లైఫ్లో ఈ సోషల్ టెన్షన్స్ తోటి వీటికి బాడీ అనేది ఒక చిన్న డిసీజుల కండిషన్ కాకుండా ఒక అన్కంట్రోలబుల్స్ కండిషన్కి వెళ్ళేది. ఒకప్పుడు ఓన్లీ హార్మోన్ ప్రాబ్లం వలన, జెనెటికల్ ప్రాబ్లం వలన క్యాన్సర్ వచ్చేది. కానీ ఇప్పుడు మనకు సప్రెస్డ్ డిసీజెస్ వల్ల గట్ ఇష్యూస్ ఇస్ ద మేజర్ రెస్పాన్సిబుల్ ఫర్ క్యాన్సర్. గట్ డెఫిషియన్సీ, మన బాడీ ఒక బయోకెమిస్ట్రీ ఉంటుంది. ఈ బయోకెమిస్ట్రీ అనేది బికాస్ ఆఫ్ గట్ వల్ల డిస్టర్బెన్స్ మొదలవుతుంది. సో మెనీ మినరల్ డెఫిషియన్సీస్, సో మెనీ కెమికల్ డెఫిషియన్సీస్, సో మెనీ విటమిన్ డెఫిషియన్సీస్ ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఫిజికల్ వీక్నెస్. ఆ తర్వాత ఎమోషనల్ ఇంపాక్ట్ వల్ల దీస్ ప్రాబ్లమ్ టర్న్ టు ది క్యాన్సర్.
ఇటువంటి కేసెస్ గౌరీశంకర్ గారు వండర్ఫుల్గా ట్రీట్ చేశారు. క్యాన్సర్ కేసెస్ చూశారు, వండర్ఫుల్. హోమియోపతిలో క్యాన్సర్ కేసెస్ ఇట్లా చేయొచ్చా? అసలు ఆశ్చర్యం, నంబర్ చాలా మంది అసలు ఆశ్చర్యం. అసలు కనుక మీరు చూస్తున్నారు కదా, క్యాన్సర్ ఇంత ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చా? సింపుల్. క్యాన్సర్ అనేది హోమియోపతి విషయానికి వస్తే క్యాన్సర్ అనేది ఒక భయంకరమైన జబ్బు కానే కాదు. ఎందుకు భయంకరమైన జబ్బు? మనం జబ్బును ట్రీట్ చేయడం లేదు, ఇక్కడ మనిషిని ట్రీట్ చేస్తాం. ఈ మనిషిని ట్రీట్ చేయడం వల్ల జబ్బు ఆటోమేటిక్గా మనిషి ట్రీట్ చేసుకుంటాడు. దట్ ఈస్ ద సీక్రెట్ ఇన్ హోమియోపతి, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హోమియోపతి. అమేజింగ్ సార్, చాలా బాగా బ్యూటిఫుల్ గా వివరించారు. ద హోల్ ఫౌండేషన్ ఆఫ్ హోమియోపతి ఈస్ దట్ యు ట్రీట్ ద patient and not the disease. Yes. So, and the patient has then gets the power to treat his own disease or Yes. to. Sir, आपके पास किस किस किस्म के कैंसर के पेशेंट्स आए हैं सर? हमारे पास पेशेंट मोस्टली आते हैं, वो ब्रेस्ट कैंसर के पेशेंट आते हैं, स्टमक कैंसर के पेशेंट आते हैं. अभी एक पेशेंट था, पूरा का पूरा बोन डिके हो रहा था, बोन कैंसर, ब्लड कैंसर, इस तरह के पेशेंट हमारे पास आते हैं. एपिथेलियल सेल कैंसर, टंग कैंसर, लिप कैंसर. सो बहुत सारे पेशेंट कैंसर के हैं, बहुत वैरायटी पेशेंट थायराइड कैंसर. तो सो मेनी पेशेंट आर देयर फॉर कैंसर. క్యాన్సర్ అనేది ఒక పార్ట్కే ఎందుకు వస్తుంది? ఎందుకు ఇప్పుడు క్యాన్సర్ అందరికి ఒకే పార్ట్కి రావాలి కదా, అందరికి డిఫరెంట్ పార్ట్స్ కంటే కనుక ఎందుకు వస్తుంది అనేది, అంటే దానికి అలోపతిలో మనకి ఇంతవరకు సమాధానం ఎందుకు వస్తుంది అంటే కనుక జెనెటికల్ గా మన బాడీలో ఏ పార్ట్ అయితే వీక్ ఉంటుందో అక్కడే వస్తుంటారు, అక్కడ నుంచి ఆ పార్ట్ మొదలవుతుంది. సపోజ్ థ్రోట్ ఉంది, థ్రోట్ జెనెటికల్గా ఒకవేళ ఆ కాన్స్టిట్యూషన్లో వీక్ ఉందనుకోండి, లేదా థ్రోట్కి మనం సిగరెట్ స్మోకింగ్ లేకపోతే కనుక ఎక్కువ ఏదైనా మన గుట్కాలు అవి ఇవి తినడం వల్ల కానివ్వండి, బాడీ డెఫిషియన్సీస్, బాడీ సిస్టమ్స్, మెంటల్ కండిషన్ వీక్ అయిపోయి క్యాన్సర్గా మారి. క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఈరోజు చెప్తున్నా కదా, ఒక ధైర్యంగా మీరు ఒక హోప్తో హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే కంపల్సరీ పూర్తిగా క్యాన్సర్ని తగ్గించుకోవచ్చు. లేదా లేటెస్ట్ స్టేజ్లో కంపల్సరీ 10 years 15 years సఫరింగ్ లేకుండా, ఎందుకంటే క్యాన్సర్ అనేది ఒక సఫరింగ్తో చాలా సఫరింగ్ తో కూడిన వాటి బాబు. అసలు రిజిగ్నేషన్ ఆఫ్ లైఫ్ అంటారు దాన్ని. అంటే జీవితం నుంచి సో ఒక విరమణ, రిజైన్ ఆఫ్ లైఫ్. సో మెనీ క్యాన్సర్ కేసు చూస్తుంటాం యంగ్ గర్ల్స్లో, లేడీస్లో. సర్వైకల్ క్యాన్సర్ కానివ్వండి, బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి, ఓవేరియన్ క్యాన్సర్ కానివ్వండి, స్టమక్ క్యాన్సర్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎందుకు ఈ డిఫరెంట్ పార్ట్కి వస్తుంది అంటే కనుక ఆ పార్ట్ ఆ జెనెటికల్గా వాళ్ళకు వచ్చేటువంటి వీక్నెస్ కానివ్వండి, వాళ్ళు అంతకుముందు వాడినటువంటి పాస్ట్ మెడికల్ హెల్త్ హిస్టరీలో సప్రెస్డ్ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఇవన్నీ క్యాన్సర్గా అన్కంట్రోలబుల్ సిస్టంలోకి వెళ్ళేసి ఇది క్యాన్సర్గా మారిపోతాయి. मोस्ट कैंसर्स रिक्वायर सम काइंड ऑफ सर्जिकल इंटरवेंशन बिकॉज ट्यूमर होता है तो उसको निकालना पड़ता है. तो होम्योपैथी में जहाँ तक मैं जानती हूँ सर्जरी तो नहीं होती है. कैंसर के कई टाइप होते हैं. अभी प्री कैंसर कंडीशन होता है, कैंसर्स कंडीशंस है, आफ्टर इफेक्ट ऑफ कैंसर है, आफ्टर इफेक्ट ऑफ कीमो रेडियोथेरेपी है. तो होम्योपैथी मेडिकल सिस्टम इतना वास्ट है कि हर स्टेज के लिए स्पेसिफिक मेडिसिन हमारी हैं माइंड एंड बॉडी पे. आप आफ्टर इफेक्ट ऑफ कैंसर उसकी अलग दवा है, सर्जरी के बाद आए हैं उसके लिए अलग मेडिकेशन है, आप कीमोथेरेपी का बैड इफेक्ट उसके लिए अलग मेडिकेशन है. तो होम्योपैथी का जो डोमेन है वो बहुत बड़ा है, कैंसर को लेके भी और बाकी सारी बीमारियों को लेके भी. आप किसी भी स्टेज के कैंसर को हम मैनेज कर सकते हैं अपने मेडिसिन के थ्रू. मेडिसिन में जहाँ जहाँ मेडिसिन का डोमेन है, जहाँ जहाँ दवाइयों का असर की बात है, जहाँ जहाँ रेमेडी रिक्वायर्ड है, वहाँ पे हमारे यहाँ बहुत वाइड रेंज है मेडिसिन को लेके. तो ये मैटर नहीं करता है कि क्या भाई सर्जरी तो होनी है, सर्जरी के बाद पेशेंट आता है तो उसका सर्वाइवल कैसा है वो, प्लस उसकी सर्जरी के बाद रिकवरी कैसी है, ये सब हमारी मेडिसिन से बहुत अच्छे से कवर होती है. दूसरे ऑर्गन्स को स्प्रेड ना हो. हाँ, ये भी సపోర్టింగ్ ట్రీట్మెంట్ అంటే వేరే ట్రీట్మెంట్స్ వాడుకుంటూ లేదా వేరే ట్రీట్మెంట్స్ అవసరం లేకుండా హోమియోపతి వల్ల, హోమియోపతి అనేది ఒక సపోర్టింగ్ సిస్టమ్, ఒక ఫ్రెండ్లీ సిస్టమ్, మీ బాడీకి ఒక రెస్పాన్సిబుల్ సిస్టమ్. సో దాన్ని మనం ట్రీట్ చేసుకోవచ్చు. హోమియోపతి ఎర్లీ క్యాన్సర్స్ అయితే పూర్తి హోమియోపతి ద్వారా చేసుకోవచ్చు. లేట్ క్యాన్సర్స్, 4th stage క్యాన్సర్స్ అయితే కనుక సపోర్టింగ్ ట్రీట్మెంట్ ద్వారా మనం వేరే మెడికేషన్స్ వాడుకుంటే కనుక హోమియోపతి వల్ల నష్టం లేదు. మీరు వేరే ట్రీట్మెంట్ వాడుకుంటూ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల అట్లీస్ట్ హోమియోపతి ట్రీట్మెంట్ వల్ల మీకు ఆ కాంప్లికేషన్స్ ప్లస్ ఆ లైఫ్ స్పాన్, ఆ సఫరింగ్ అనేది కూడా ఇక్కడ బెటర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. హోమియోపతి కంటే పవర్ఫుల్ ఒకటి ఉంది క్యాన్సర్ రాకుండా ఉంటానికి. ఏంటి సార్ అది? నిద్ర. నిద్ర. ఓహో. ఎవరైతే ప్రశాంతంగా టైంకి బాగా నిద్ర పడుతుందో, స్లీప్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడికేషన్ ఫర్ హీలింగ్ అవర్ సిస్టమ్. మనం ఎవరి మీద కోపడ్డం, ఎవరి మీద టెన్షన్ పడ్డాం, ఎవరి మీద ఆలోచన చేసుకున్నాం, ఒకసారి నిద్రపోయి లేచిన తర్వాత అదంతా హీల్ అయిపోతుంది. అర్థమైంది మీకు? స్లీప్ ఈజ్ ద బెస్ట్ మెడికేషన్. అంటే కనుక మనకి నిద్ర అనేది బాగా ప్రశాంతంగా, అంటే కనుక మెడిసిన్స్ తో నిద్ర కాదు, మళ్ళీ ప్రశాంతంగా సొంతంగా నిద్ర వల్ల
సెల్ఫ్ ఫీల్ అనేది బాడీ అవుతుంది. जो आपके पास आते हैं पेशेंट्स आते हैं, अगर दूसरे सिस्टम्स और ऑफ मेडिसिन में उनका ऑलरेडी परिचय हो चुका है एंड दे वुड लाइक टू कंटिन्यू, आप क्या उनको कंटिन्यू करने देते हैं कि आप बोलते हैं कि वो सारे दवाइयाँ और थेरेपीज रोक दें वो? पेशेंट के कंडीशन पे डिपेंड करता है कि थेरेपी रुकवानी है कि नहीं रुकवानी है। अगर लाइफ थ्रेटनिंग सिचुएशन है तो वो अपनी दवाई कंटिन्यू करिए। सप्लीमेंट जो हमारा मेडिकेशन का पार्ट है वो उनके मेडिकेशन के पार्ट को अफेक्ट नहीं करता है और तब तक नहीं करता है जब तक उनको एक परफेक्ट कंडीशन में लेके ना आ जाए। पेशेंट कंफर्टेबल हो जाता है, परफेक्ट कंडीशन में होता है तो जो उनकी एसेंशियल मेडिकेशंस हैं उसको धीरे-धीरे रुकवाते हैं और उसके बाद फिर हमारी मेडिसिन चलती है और फिर हमारी मेडिसिन रुक जाती है और पेशेंट क्योर हो जाता है। वो भी वो रुकावट नहीं डालते हैं इसीलिए क्योंकि उनको ऑलरेडी दे आर यूज्ड टू दैट, हाँ। उनको मेंटली ब्लॉक ना हो ऐसी कि बेसिकली जो हमारा मेडिकेशन होता है वो मेडिकेशन जो होता है वो होम्योपैथिक कॉन्सेप्ट के हिसाब से मेडिकेशन होता है जिसको हम लोग डायनेमिक मेडिकेशन कहते हैं। तो वो मेडिकेशंस के लिए ये जो बाकी के मेडिकेशंस हैं जो बहुत एसेंशियल हैं, बहुत बहुत सीवियर पेन हो रहा है तो अब पेन के लिए वो दवाई ले सकता है बट हमारी दवाई धीरे धीरे पेन की इंटेंसिटी कम कर देंगी। जी तो जो भी मेडिकेशन वो ले रहे होते हैं उस मेडिकेशन को लेने के साथ साथ होम्योपैथिक दवाई शुरू कर सकते हैं। धीरे धीरे वो मेडिकेशंस कम हो जाएगा हमारी दवाइयों से। ऑलमोस्ट जानलेवा स्टेज पर आकर वो पलट गया कैंसर, बिल्कुल। कैंसर हैज़ बीन रिवर्स्ड एंड कैंसर हैज़ बीन रिड्यूस्ड एंड क्योर्ड, ऐसे ऐसे सुनते हैं। तो एक दो एग्जांपल्स आप दे सकते हैं सर? मुझे एक एग्जांपल याद है। एक लेडीज़ हमारे पास आई, लगभग उनकी एज 60 साल थी, उनको ब्रेस्ट कैंसर था। वो हमारे पास कीमोथेरेपी रेडियोथेरेपी के बाद आई। डॉक्टर्स ने कहा कि भाई अब आपकी लाइफ 4 से 5 महीने की है और आप बस दवाई खाइए, क्योंकि अब उनका रेडिएशन भी नहीं हो सकता था, क्योंकि बॉडी का जो कीमो के लिए जो रिस्पॉन्स था वो इतना वीक था कि कीमो भी वापस से उनको दे नहीं सकते थे। तो था कि ना रेडियो ना कीमो, अब उनकी लाइफ बस मरने की तरफ थी। किसी ने कहा हमारे पास आई हो, हम लोगों ने देखा उनको, दवाई दी। जब हमारे पास आई तो वो बैड इफेक्ट मेडिसिन कहता था कि पूरे मुंह में छाले थे, सर पे बाल नहीं थे उनके और बहुत वीक कंडीशन में हमारे पास आई। मेडिकेशन किया गया 2022 में मैंने उनको देखा था, 2022 में, और आज पेशेंट एकदम बिल्कुल फिट हैं और अब आती हैं हमसे, हमारे यहाँ आती हैं। देखिए कैंसर उनका बढ़ा नहीं, जो ब्रेस्ट था उधर पस फॉर्मेशन था, स्कार था, अल्सर था, धीरे धीरे वो भी घाव भर गया। अब पेशेंट नॉर्मल ज़िंदगी जी रही हैं। अभी बोला कि वापस से कीमो कराना है, उन्होंने कहा नहीं कीमो नहीं कराएंगे हम, अब हम ठीक हैं। और उनका ब्लड रिपोर्ट नॉर्मल है। हमने कैंसर का रिपोर्ट नहीं कराया क्योंकि वो पेशेंट बहुत गरीब है, तो वो कहा डॉक्टर साहब हमको वो दोबारा से ब्लड रिपोर्ट नहीं कराना है। लेकिन जो हेल्थ के सारे साइन एंड सिम्टम्स होते हैं जो हमें हेल्दी बनाते हैं, वो सारे साइन सिम्टम्स उसके रिस्टोर हो गए और पेशेंट आज भी बिल्कुल सही तरीके से चल रहा है। మూడే కారణాలు క్యాన్సర్కి. ఒకటి మెంటల్ ఇంపాక్ట్, ఫిజికల్ డిస్టర్బెన్సెస్, పాస్ట్ External హెల్త్ triggers. సపరేషన్స్. ఓ పాస్ట్ హెల్త్ సపరేషన్. పాస్ట్ హెల్త్ సపరేషన్స్ కూడా మన ఫిజికల్ డ్యామేజ్కి పనికి వస్తుంది, డిస్టర్బ్ అవుతాయి. అంటే మనం సపరేస్డ్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి మనం ఓవర్ మెడికేషన్ వేసుకొని ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడి బాడీని డిస్టర్బ్ కండిషన్లోకి తీసుకెళ్ళి దెన్ ఫిజియలాజికల్గా బాడీ డిస్టర్బ్ అయిపోయి దెన్ మెంటల్ ఇంపాక్ట్ ఎవరికైతే జరుగుతుందో ఈ మూడే రీజన్స్ వల్ల బాడీ అనేది ఒక అన్కంట్రోలబుల్ క్యాన్సర్ కండిషన్లోకి వెళ్తుంది. ఎర్లీ క్యాన్సర్స్ కానివ్వండి, మిడ్ క్యాన్సర్స్ కానివ్వండి, లేట్ క్యాన్సర్స్ కానివ్వండి. లేట్ క్యాన్సర్స్కి హోమియోపతి సపోర్ట్ చేసి లైఫ్ స్టైల్ పెంచుతుంది. ఎర్లీ క్యాన్సర్స్ ఏం లేకుండా కూడా సింపుల్ వేలో తగ్గించుకోవచ్చు. మిడ్ క్యాన్సర్స్ని వండర్ఫుల్గా కొంచెం లాంగర్ పీరియడ్ వాడాల్సింది వస్తుంది. సో ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు. ఈవెన్ అటువంటి కండిషన్స్లో క్యాన్సర్ కేసెస్ మనం About other systems, other major systems of medicine, what is your opinion and your experience, sir, that especially in severe conditions like symptoms like cancer? अदर मेडिकल सिस्टम गिव ट्रांजिएंट रिलीफ टू कैंसर, हो सकता है पेन में जल्दी राहत मिल जाए, बट इन केस ऑफ होम्योपैथी ट्रीट पेशेंट होलिस्टिकली। जैसे सर ने कहा कि लाइफस्टाइल, इमोशंस, डाइट, ये सबका कॉम्बिनेशन होम्योपैथी में है। बाकी मेडिकल सिस्टम में पैलिएशन हो सकता है, पैलिएटिव हमारे यहाँ पे भी है, बट अगर कैंसर के क्योर की बात की जाए तो वी आर द बेस्ट वन। हम क्योर कर सकते हैं, 100% कन्फर्मेटरी नहीं है, बिकॉज क्योर जो होता है वो पेशेंट के कंडीशन पे डिपेंड करता है। क्योर जो होता है पेशेंट के मेडिकेशन पे डिपेंड करता है, वो किस तरह का मेडिकेशन लिया उसने,
उसकी बॉडी में किस तरह के मेडिकेशन के चेंजेस हुए हैं, क्योंकि कितना डैमेज कैंसर हुआ कितना previously? डैमेज हुआ, డ్యామేజ్ होता है ना सर बहुत 100% हम्म। डैमेज होता है। और जानते हो कैंसर से ज्यादा डैमेज उसकी मेडिकेशन से पेशेंट को होता है। క్యాన్సర్ వాళ్ళ కోసం వేసే మందుల వల్ల అయ్యే డ్యామేజ్ క్యాన్సర్ వ్యాధి కంటే ఎక్కువ డ్యామేజ్ అని చెప్తున్నారు సార్ మీరు. So somewhere Master Hahnemann mentioned that the most of the metastasis of cancer is due to the surgical intervention of the cancer or the treatment of the cancer. Major diseases like deafness, blindness, tuberculosis of lungs, all these things are comes to the surgically when we alter the case, because every disease is a defense process, madam. Actually, disease is not for destroying us. Disease जो है वो बीमारी, हर बीमारी हमें बचाने के लिए आती है, बीमारी कभी हमें मारने के लिए नहीं आती है। तो जब हम डिजीज के डिफेंस को नहीं समझ पाते हैं कि वाई दिस हैपन टू मी एंड वाई दिस हैपन टू अ पर्टिकुलर ऑर्गन, वाई नॉट हेयर, वाई देयर, दिस इज द बेसिक अंडरस्टैंडिंग ऑफ डिजीज, राइट? तो इन होम्योपैथी वी अंडरस्टैंड वाई लंग्स, वाई नॉट किडनी। बहुत बार मैंने ये सवाल किया है सर कि एक्सपोजर तो पूरे शरीर को होता है, यस, कंडीशन जेनेटिक्स तो पूरे शरीर में शरीर रहता में है, है। तो ऐसा क्यों होता है? और नॉन स्मोकर्स, नॉन अल्कोहलिक्स को बिल्कुल जब ब्रेस्ट बिल्कुल कैंसर बिल्कुल आता है बिल्कुल। या कोई और पैंक्रियाटिक कैंसर आता है, क्यों पैंक्रियाज में एकदम सडनली कुछ प्रॉब्लम लोचा हो गया? हाँ, लंग्स के डैमेज होने का एक फिजिकल फैक्टर स्मोकिंग हो सकता है, लेकिन लंग्स कई सारे फैक्टर पे डिपेंड करता है। हमारे यहाँ जितने भी डर की बीमारियां होती हैं, जैसे हमारा डर जो होता है, हमारा जो फियर होता है, सबसे पहले हाँ फियर बेस्ड डिजीजेस वो 99% लंग्स को अफेक्ट करती हैं। जब हम डरते हैं तो सबसे पहले हवा अंदर जाता है। जब बच्चा बाहर आता, हम लोग जब बाहर आते हैं तो जीवन ही डर से शुरू होता है। बाहर आते हैं और जब हमें एक्सपोजर होता है तो हम रोते हैं, हमारे रोने से ही हमारा लंग्स एक्टिवेट होता है, इसीलिए कहते हैं बच्चा रोया क्यों नहीं। तो लंग्स के लिए, लंग्स की बीमारी के लिए जो सबसे इंपॉर्टेंट फैक्टर है वो आपका फियर है। और आज तो डर इतना बैठा हुआ है। ब्रेन डिजीज के लिए अलग फैक्टर है, आज देखा होगा पीसीओडी बहुत भरा हुआ है, सर्विक्स कैंसर बहुत ज्यादा है, ब्रेस्ट कैंसर बहुत ज्यादा है। तो कैंसर का एक पार्ट एक्सपोजर हो सकता है, कैंसर का एक पार्ट आपका रॉन्ग मेडिकेशन हो सकता है, कैंसर का एक पार्ट आपका डाइट एंड रेजिमेन में गड़बड़ी हो सकती है, लेकिन कैंसर का जो बड़ा पार्ट है वो हमारे इमोशंस को अफेक्ट करता है, और इसे आज लोग मानने लगे हैं। और ये बात हमारे मास्टर हनीमन ने आज से 200 साल पहले कह दिया कि बीमारी माइंड एंड बॉडी दोनों को लेकर होती है। और अगर मास्टर की बात आप करेंगे तो ही इज दैट टाइम एमबीबीएस एमडी, उन्होंने पूरी साइंस पढ़ने के बाद होम्योपैथी को डिस्कवर किया। उन्होंने बताया कि जो कंप्लीट सिस्टम ऑफ ट्रीटमेंट है, What symptoms should people look out for to measure their wellness? वंस यू डिप्रेस्ड आवर इम्यून सिस्टम इज डाउन, Right. और वंस इम्यूनिटी डाउन तो फिर कैंसर क्या कोई भी बीमारी आपको हो सकती है। दूसरा जो सबसे इम्पॉर्टेंट पार्ट है जो सिम्टम का है वो है कि कोई भी एक अनयूजुअल सिम्टम का बार बार रेगुलर फैशन में आपको होना। कोई भी एक बीमारी, कोई ट्यूमर कहीं पे डेवलप हो रहा है, आपका सडन वेट लॉस हो गया है, स्किन का कलर सडनली आपका चेंज हो रहा है, देन यू शुड इमीडिएटली गो एंड कंसर्न अबाउट दिस कि Yeah. भाई ये कहीं कैंसर तो नहीं हो सकता है। तो कैंसर कोई एक बीमारी नहीं है, कोई पर्टिकुलर थिंग नहीं है, कैंसर एक It's a ग्रुप ऑफ condition. सिम्टम्स, Yeah, it's a group of symptoms. Yeah. ग्रुप ऑफ सिम्टम है। योर इचिंग टर्न इनटू कैंसर, योर पेन टर्न इनटू कैंसर। सो ये पहले से कह देना कि कोई एक स्पेसिफिक सिम्टम है जो कैंसर के लिए रिस्पॉन्सिबल है, ऐसा नहीं है। क्योंकि कैंसर जस्ट लाइक बहुत सारे सिम्टम का एक कॉम्बिनेशन है। तो किसी भी एक सिम्टम पे आपको कैंसर हो सकता है, किसी भी एक पैथोलॉजी, किसी भी एक ऑर्गन पे आपको कैंसर हो सकता है। बस आपको देखना है कि वो ऑर्गन का जो नॉर्मल फंक्शनिंग है वो बहुत ज़्यादा इरेगुलर ना हो, और एक समय के बाद इरेगुलर रह ही रहा है तो यू हैव टू गो एंड क्रॉस చెక్ విత్ యువర్ డాక్టర్. హోమియోపతి వైద్య విధానంలో బెస్ట్ పార్ట్ ఏంటి చెప్పనా సార్? ద వే ద హిస్టరీ ఇస్ టేకెన్. Yes, case taken. Because when you express, when you answer 100 questions, వాట్ యూ డూ, నైట్ వైట్ పూట ఎక్కువ నిద్ర వస్తుందా, డే టైం ఎక్కువ నిద్ర వస్తుందా మొదలుకొని నీ లైఫ్ స్టైల్ ఏంటి, నువ్వు చల్లవి తింటే బాగుంటుందా, వేడివి తింటే బాగుంటుందా, డ్రగ్ సెలెక్షన్ కోసం అన్ని అవసరం. అవన్నీ తీసుకున్నప్పుడు మనకు యాక్చువల్లీ మన గురించి తెలియని విషయాలు తెలుసుకుంటాం ఆ టైంలో. బికాస్ వీ సడన్లీ కమ్ టు రియలైజ్ వాట్ యాక్చువల్లీ వీఆర్ అండ్ వాట్ వీఆర్ మేడ్ ఆఫ్ వెన్ వీ ఆన్సర్ దోస్ 100 odd questions in a case study. యాక్చువల్ గా బాడీలో క్యాన్సర్ మొదలు కానికి ముందే 6 months ముందే మనకు తెలుస్తుంది సిగ్నల్స్ ద్వారా. అవును. బాడీ వీక్ కావడం, డైరెక్ట్ గా క్యాన్సర్ ఒక రోజుకి రాదు, 3 months to 6 months అది ఎంత నెక్స్ట్ లెవెల్కి వచ్చిన తర్వాత బయటికి వచ్చేస్తుంది.
సో ముందే ప్రివెంషన్ చేసుకోవచ్చు. యాక్చువల్గా క్యాన్సర్కి ప్రివెన్షన్కి అంటే క్యాన్సరే రాకూడదు అని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు పాటించాల్సిన సింపుల్ వే మెడిసిన్స్ వాడద్దు, ఎస్పెషల్గా యాంటీబయాటిక్స్. ప్రతి దానికి మెడిసిన్స్ వాడి 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 మన బాడీ ఏం తెలియని అమాయక స్థితిలో అన్కంట్రోలబుల్ కండిషన్కి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ద క్యాన్సర్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మీ ఇంట్లో మీకు చాలా దగ్గరగా ఉన్న ఒక వ్యక్తికి క్యాన్సర్ వస్తే మీరు హోమియో మందుతో క్యూర్ చేస్తారు. డెఫినెట్గా ఒకసారి 2007లో మా మదర్కి సో క్యాన్సర్ కండిషన్, అసలు థైరాయిడ్ మన మ్యాలిగ్నెంట్ కండిషన్ వచ్చింది. సో థైరాయిడ్ కార్సినోమా వచ్చింది థైరాయిడ్ కండిషన్కి. సో దీనికి నేను మళ్ళీ అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఇన్వెస్టిగేషన్ చేయించాను, అన్ని విషయాలు మొత్తం రిపోర్ట్స్ అన్నీ వచ్చినాయి. 3 months to 6 months ఏం టైం చెప్పారు. వీక్ కండిషన్లోకి వెళ్ళిపోయింది. ఒక్కసారి అసలు ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి హోమియోపతి మెడిసిన్ మా మదర్కి వాడడం మొదలుపెట్టాక మొత్తం ఎందుకు క్యాన్సర్ వచ్చిందని రీజన్కి వెళ్ళిపోతే మా మదర్ యొక్క కేస్ టేకింగ్ తీసుకుంటే సో ఫైనాన్షియల్ లాస్ వల్ల మా ఫాదర్కి జరగడం వల్ల ఆమె ఒక ఇన్సెక్యూర్ కండిషన్లో ఒక భయంకరమైనటువంటి ఫియర్ కండిషన్లోకి వెళ్ళి దెన్ టర్న్ ఇన్ టు ది క్యాన్సర్. సో ఇమీడియట్గా హోమియోపతి మెడిసిన్, సింపుల్ హోమియోపతి మెడిసిన్ సింపుల్ వేస్తే వితిన్ 2 months, వితిన్ 3 months అసలుకి ఇప్పటికీ మా మదర్ హ్యాపీగా క్యాన్సర్ లేకుండా దాదాపుగా 15 years 17 years అవుతుంది, 15 years అవుతుంది. అసలు ఆ ఛాయిసే లేదు, ఆ మెడిసిన్ వాడడం లేదు. ఎప్పుడు 3 months 6 monthsకే కోర్స్ కంప్లీట్ అయిపోయింది నాకు అప్పుడు. వండర్ఫుల్. నౌ మై మదర్ ఈజ్ ఎంజాయింగ్ టేకింగ్ బ్రీత్ బికాస్ ఆఫ్ హోమియోపతి. చాలా అమేజింగ్గా ఉంది డాక్టర్ ఎమిరెడ్డి గారు. सर फाइनली योर वर्ड्स ऑफ विजडम फॉर हमारे जो प्रेक्षक हैं, हमारे वीक्षक हैं जो देख रहे हैं आप ये प्रोग्राम, व्हाट वुड यू लाइक टू से सर? चाहे छोटी बीमारी हो, बड़ी बीमारी हो, कैंसर हो, डायबिटीज़ हो, सबसे पहला इलाज होम्योपैथी का होना चाहिए। क्योंकि होम्योपैथी में जब आएंगे ना तो आपको आपकी बीमारी का इलाज तो होगा। हर जगह एक पार्ट है कि आपको मेडिसिन दी जाती है, बट होम्योपैथी में आपको ये बताया जाएगा कि आपको मेडिसिन क्यों दी जा रही है, आपको ये बीमारी क्यों हुई, इस बीमारी के ओरिजिन का आपके अंदर वो कौन कौन से फैक्टर हैं जो रिस्पॉन्सिबल हैं इस बीमारी के लिए। और एक बार जब हमें पता चल जाता है कि हमारे लिए ये वाला फैक्टर जो है वो एनीमिकल है या इससे हमें बीमारी हो रही है, तो हम वॉलेंटरी उससे बचना शुरू कर देते हैं। एक इंसान को जिसे फीवर हुआ है प्लस उस फीवर के हिसाब से उस फीवर ने उस इंसान के माइंड एंड बॉडी पे क्या चेंजेस किए, उन सबको कलेक्टिवली अंडरस्टैंड करके उसको दवाई देने का एक वंडरफुल मेडिकल सिस्टम है। बिकॉज इवाళ మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం, जिस तरह से आपने हमें समझाया कि एक बीमारी क्यों होती है, you know, why anybody falls ill and gets cancer, I think it is a eye opening for all of us. 2 चीज़ें आपको हमेशा ध्यान में रखनी है, जितने भी लोग हैं जो आज नहीं तो कल बीमारी होगी, और बीमारी जब होगी तो बीमारी की दवाई के लिए रश नहीं करना है कि बीमारी हो गई तो दवाई के लिए जाना है। डिजीज़ एंड द सिम्टम ऑफ दैट डिजीज़, रेमेडी ऑफ दैट डिजीज़, एवरीथिंग इज़ विथ अस। हर चीज़ हमारे पास है, हर चीज़ हमारी बॉडी हमें इंडिकेट करती है। उस इंडिकेशन को पहले समझना है, और उस इंडिकेशन को समझ नहीं पा रहे हैं तो उस इंडिकेशन को समझने के लिए जो बेस्ट मेडिकल सिस्टम है वहाँ जाना है। కంప్లీట్ సైన్స్. कंप्लीट साइंस, और द ओनली कंप्लीट साइंस इन टुडे सिनेरियो इज होम्योपैथी। హోమియోపతి. క్యాన్సర్స్ ఎక్కువ ఫీమేల్లోనే ఎక్కువ వస్తాయి జనరల్గా, అవును సార్. ఫస్ట్ ఎక్కువ కంపేర్ చేసుకుంటే. సో హార్మోన్ సిస్టమ్ యొక్క డిస్టర్బెన్స్ వల్ల ఎక్కువ ఉంటుంది కాబట్టి జనరల్గా ఫీమేల్ రిలేటెడ్ క్యాన్సర్ కేసెస్ ఎక్కువ ఉంటాయి. సో హోమియోపతికి మేల్ ఫీమేల్తో సంబంధం లేదు. వీఆర్ ట్రీటింగ్ ద పర్సన్, వీఆర్ ట్రీటింగ్ ద కాన్స్టిట్యూషన్, వీఆర్ నాట్ ట్రీటింగ్ ద ప్రాబ్లమ్, అది. వీఆర్ ట్రీటింగ్ పర్సన్. దట్స్ వే హోమియోపతి ఈజ్ అ గ్రేట్ సైన్స్. ఎవరైనా క్యాన్సర్తో బాధపడుతున్నా, ఎవరికైతే క్యాన్సర్ రాకూడదు అనుకున్నా సరే కంపల్సరీ గౌరీ శంకర్ గారి ట్రీట్మెంట్లో మాత్రం మీకు బెటర్ జరిగేటువంటి హోప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. डॉक्टर एमिरेड्डी गारू, थैंक यू सो मच फॉर वेरी वैल्यूएबल सेशन. गौरीशंकर जी, बहुत बहुत धन्यवाद आपका. नमस्कार. जो आपने इतनी बातें हमें समझाए, एंड आई थिंक आप जो हैदराबाद में आप आने लगेंगे, और ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ మిమ్మల్ని కాంటాక్ట్ Yes. చేస్తారు సార్. మీరే వాళ్ళ పవర్ ఆఫ్ హోమియోపతి గురించి మొదలు పెట్టాం కాబట్టి Yes, yes. ప్రతి వారం ఇలాగా ఒక్కొక్క అంశం గురించి మనకి సంభవించే అనేక పరిస్థితులు, కండిషన్స్, ప్రాబ్లమ్స్ అనుకోండి, స్ట్రెస్సెస్ అనుకోండి, వాటి అన్నిటికీ కూడా ఎలా హోమియోపతిలో మనం మొత్తం అసలు చిక్కుముడ మొత్తం విప్పి విడమర్చి దాని మూలంలోకి వెళ్ళి ట్రీట్ చేయొచ్చో నేర్చుకోబోతున్నాం, తెలుసుకోబోతున్నాం ఇన్ దిస్ ఎక్స్క్లూజివ్ సిరీస్ పవర్ ఆఫ్ హోమియోపతి. స్టే ట్యూన్ టు సుమన్ టీవీ ఫర్ మోర్ డీటెయిల్స్. నమస్కారం.